నమస్తే 2024 మాస ఫలితాల్లో అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి అక్టోబర్ మాసంలో కొంతవరకు కొన్ని విషయాల్లో మనీ ఎక్కడైతే రావాలో ఆ విషయాల్లో కొద్దిగా జాప్యం ఉండడము, అధికంగా ఖర్చులు అవ్వడము, కొద్దిగా ఆరోగ్య విషయాలు కూడా చూసుకోండి. టైంకి భోజనం చేయటం కానీ, ఆహార నియమాలు పాటించడం కానీ, అంటే ఆహార నియమాలు అంటే ఏంటి, టైంకి ఫుడ్ తీసుకోవడము. ఫుడ్ తీసుకోకపోతే హెల్త్ మీద ఎఫెక్ట్ ధనుసు రాశి వారికి మాసంలో ప్రత్యేకించి కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక కోర్టు కేసులు కానీ, శత్రువుల పైన విజయం కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ధనుసు రాశి వారికి 5 వీక్స్ కూడా శత్రువుల పైన ఆధిపత్యము, కష్టపడిన దానికి రిజల్ట్ రావటము, కొంత ఎవరైతే జాబ్ సర్చింగ్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 5 వారాల్లో కొంత పాజిటివ్ న్యూస్ ఉండడము, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా ఎవరైతే ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనుక్కోవాలనుకున్నారో, న్యూ వెహికల్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఈ మాసం అన్నది ఒకవేళ మీకు ఏమి అడ్డులు రాకపోతే తీసుకోండి. ఏదైనా కంటిన్యూస్ అబ్స్ట్రక్షన్స్ వస్తుంటే ధనుసు రాశి వారికి న్యూ వెహికల్ ఏదైనా ఉంటే పర్చేస్ చేయకండి ఈ మాసంలో. అంటే విజయదశమి కాబట్టి ఈ మాసంలో వెహికల్ పూజలన్నీ చేస్తూ ఉంటారు. న్యూ వెహికల్స్ బుక్ చేసుకున్నవన్నీ తెచ్చుకొని పూజలు చేస్తూ ఉంటారు. బట్ అలా మీకు ఏ అబ్స్ట్రక్షను రాలేదు అంటే అది ఓకే. అబ్స్ట్రక్షన్స్ వస్తున్నాయి వెహికల్ బుక్ చేయడానికి కానీ కొనడానికి అన్నప్పుడు ఈ మంత్ అయితే అవాయిడ్ చేయండి ధనుసు రాశి వారు. ఇక కుటుంబ విషయాల్లో కొంత మిస్అండర్స్టాండింగ్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కానీ ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది 5 వారాల్లో. ఎందుకంటే మార్స్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి 5 వారాలు దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, ప్లానెట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తెలియకుండానే డిస్కషన్స్ ఇటు కుటుంబ సభ్యులతోనే కాదు, ఫ్రెండ్స్తో కానీ, రిలేషన్స్ లవర్స్ మధ్యలో కానీ, లవ్ మధ్యలో కానీ, ఇలా రిలేషన్స్ ఎవరైతే భార్యాభర్తలు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో, ఫ్రెండ్స్కి మధ్యలో, లవర్స్కి మధ్యలో, ఇలా అంతా కూడా కొంచెం రిలేషన్స్ డిస్టర్బ్ అవుతాయి 5 వారాలు కూడా. కాబట్టి ఏదైనా కోపం ఉన్న తర్వాత చూసుకోవచ్చు, ఆ విషయాల్లో డిస్కషన్స్ ఇమీడియట్గా చేయొద్దు. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి 5 వారాలు కూడా పాజిటివ్ ఉంది. స్పెక్యులేషన్ బిజినెస్ అనుకూలంగా ఉంది. గృహిణులకి ఈ యుద్ధ వాతావరణం అవాయిడ్ చేసినట్టయితే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్లెజెంట్. డివైనిటీ బాగుంది. ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉంది. ఒకటే మీరు హౌస్ వైఫ్స్ ఏం చేయాలి, యుద్ధ వాతావరణం ఏమైనా ఏర్పడతాం అంటే కూల్ చేసేయాలి సిచ్యువేషన్. ఓర్పుతో నేర్పుతో ముందుకు తీసుకెళ్ళాలి విషయాల్ని. కాబట్టి అదొక్క విషయం చూసుకోండి. ఆరోగ్య విషయాలు కూడా చక్కగా ఉంటాయి. హౌస్ వైఫ్స్కి మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆధ్యాత్మికత చక్కగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. బిజినెస్ పీపుల్కి రిజల్ట్స్ బాగున్నాయి. ఖర్చులన్నీ అదుపులో ఉన్నాయి. ఇన్ని శుభ ఫలితాలన్నీ ఒక్క నెగిటివ్ ఫలితం ఏంటి, కుటుంబ వాతావరణం వ్యతిరేకంగా ఉండడం. అది ఏం లేదు, చిన్న మాట పట్టింపు వల్ల, అది ఎవరి వల్ల అయినా కావచ్చు, పిల్లల వల్ల రావచ్చు డిస్కషన్, పేరెంట్స్ వల్ల మీకు రావచ్చు, డిస్కషన్ మాత్రమే, నథింగ్ ఈజ్ నెగిటివ్ దేర్. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్త తీసుకోండి ధనుసు రాశి వారు. ఇంకా ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ దుర్గా అమ్మవారి ఆరాధన చేయండి. చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి అమ్మవారి ఆరాధన ఒకటి. తర్వాత హయగ్రీవ శ్లోకాన్ని పఠించడం, హయగ్రీవ మంత్రం అని ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా ఇంపార్టెంట్. హయగ్రీవ మంత్రాన్ని పఠించండి విద్యార్థులు. ఇంకా అమ్మవారి ఆరాధన చేయండి. పెద్దవాళ్ళు కూడా హయగ్రీవ శ్లోకాన్ని పఠించండి. పఠిస్తే ఆల్మోస్ట్ ఆల్ మీకు సడన్ ఎక్స్పెన్సెస్ ఎక్కడైనా అవుతున్నాయి, మన తప్పేమీ లేకుండా ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఏదో తగ్గుతుంది అన్న విషయాలు కానీ, మనీ స్ట్రక్ అయిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి హయగ్రీవ శ్లోకం చదువుకుంటే. హయగ్రీవ శ్లోకం చదవలేని దత్తాత్రేయుడు ఆరాధన కూడా చేయొచ్చు అమ్మవారి ఆరాధనతో పాటు, దుర్గా అమ్మవారి ఆరాధనతో పాటు ఇవి చెయ్యండి. ఇక సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం జాప్యమైన అధైర్యపడద్దు, రిజల్ట్ అయితే వస్తుంది. సో పెళ్లి కాని యువకులకి, సంతానం కోరుకునే దంపతులకి చెప్తున్నాను, కొంచెం జాప్యం అవ్వచ్చు సిచ్యువేషన్స్. ఇక డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉంది ధనుసు రాశి వారికి. అక్టోబర్ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే అక్టోబర్ 7 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. కొంత పాజిటివ్గానే ఉంటారు. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ డిసిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందాక చెప్పిన ఒక్క పాయింట్ తప్ప మిగతా పాయింట్స్ అన్నీ పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. ఇక 8th, 9th వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19th ఆల్మోస్ట్ 10th నుంచి 19 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా బాగున్నాయి. అంటే 2nd వీక్, 3rd వీక్ కూడా పాజిటివ్గా ఉంది అని అర్థం. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సహకరించే వ్యక్తులు,
ఇదంతా చక్కగా ఉంది 19 వరకు. ఇక 2021 వేళకి తిని విశ్రాంతిగా ఉండండి. 22, 23, 24, 25, 26, 27, 28, 29 వరకు కూడా పాజిటివ్ ఉంది. 30 ఈ డేట్ మళ్ళీ న్యూట్రల్గా ఉంది ధనుసు రాశి వారికి. సో చేసుకోవాల్సిన పరిహారాలు, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకున్నాము. అవన్నీ కూడా పాటించే. స్వస్తి.